హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజలి మహానంద. ఇవాళ నేను అఘోరి అనాలా, మాయగాడ్ అనాలా, మాయలేడి అనాలా, స్కామర్ అనాలా, బ్లఫర్ అనాలా, చీటర్ అనాలా, చీట్ అయినది అనాలా, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్నటి వరకు మనం అఘోరి సనాతన ధర్మం అనే ఒక పర్సన్ని చూసాము. అంటే ఒక శ్రీనివాస్ అనే ఒక పర్సన్ ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి కొన్నాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా అయిపోయి ఎక్కడికో వెళ్ళి మంత్రాలు అవన్నీ నేర్చుకొని అఘోరీగా అవతారం ఎత్తి ఒక ఆడదానిగా అన్ని సర్జరీలు చేయించుకొని వచ్చి కొన్నాళ్ళు నేకడ్గా తిరగని విషయం మనకందరికీ తెలిసిందే. చాలామంది అడ్డుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, సమాజంలో తిరిగేటప్పుడు ఇలా ఉండడం కరెక్ట్ కాదు అంటే అన్ని విధాలు. చాలాసార్లు తను కూడాను చాలా కొంతమంది పర్సన్స్ ద్వారా హరాస్మెంట్కి ఫేస్ చేసి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారని చెప్పి ఒక గుడ్డ కప్పుకోవడం అయితే జరిగింది. ఓకే, బాగానే ఉంది. అలా గుడ్డ కప్పుకొని తిరుగుతూ ఒక ఫ్యామిలీకి దగ్గరయ్యి ఆ ఫ్యామిలీ ఏదో నిజంగా దేవుడో దేవతో అని చెప్పేసి వాళ్ళు ఆశ్రయం ఇచ్చి ఇంత చేసినందుకు ఆ ఇంటి ఆడపిల్లని మాయం చేసింది. ఇంతకీ ఆమె మాయ చేసిందా, ఈయనని ఆమె మాయ చేసిందా అర్థం కావట్లేదు. శ్రీవర్షిణి అనే ఒక కళాకారిణి బయలుదేరింది. ఆమె ఫేమస్ అవ్వాలనుకుందా, లేకపోతే ఈ అఘోరి అనే ఒక పర్సన్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకుందా త్వరలోనే మనకి అర్థమైపోతుంది. నిన్న మొన్నటి వరకు మా అమ్మ అఘోరి అమ్మతోనే ఉంటాను, నా అమ్మ నా ధర్మం నా తొక్క నా తోటకూర అంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోద్దు దయచేసి. విని విసుగెత్తిపోయి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మరి చాలా న్యూస్ ఛానల్స్ ఎందుకు వాళ్ళని హైలైట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దాని ద్వారా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందా, లేకపోతే దాన్ని క్యాప్చర్ చేయండి అని ఎవరైనా చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎంత హీనంగా ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటారు. స్క్రోలింగ్ కూడా పడుతుందండి. వాళ్ళ పెళ్ళి ఇంకోటి అమ్మ అని ఆమెని పెళ్లి చేసుకుంది పిల్ల. ఈ శ్రీవర్షిణి అనే పర్సను ఆ అఘోరి ఆడ మగ ఏదో కానీ ఒక పర్సన్ని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఎందుకు అంటే ఇంకా వాళ్ళిద్దరికీ ఆ మాటలన్నీ నాకు అనాలనిపించట్లేదు. అన్నీ అయిపోయాయి, అన్నీ చేసుకున్నాము, మరి ఇందులో ఎవరు ఆడదో ఎవరు మొగదో నాకు అది అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ వర్షిని ఏమైనా సర్జరీ చేయించుకుందా, లేకపోతే ఆ శ్రీనివాస్ గారు ఇంకేమైనా సర్జరీ చేయించుకున్నాడా నాకేం అర్థం కావట్లేదు. ఎంతకాలం ఇది నడుస్తుందో తెలియదు. వీళ్ళు నడిచే వరకు వీళ్ళ వెనకాతల కెమెరాలు అయితే నడుస్తూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నా ఈ 2-3 వారాలు. అంతకుముందు ఎప్పుడో నేను మాట్లాడడం జరిగింది దీని గురించి. నేనేం పెద్ద ఇది కాదు, నువ్వు మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి అనుకోవచ్చు. కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఇండియన్, ఈ సమాజంలో బతుకుతున్న ఒక పర్సన్గా చూస్తూ ఉంటే ఎందుకు ఇలాంటి పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు ఎక్స్క్లూజివ్ న్యూస్గా వాళ్ళ కారులో కూర్చొని వాళ్ళ ముద్దులాటలు ముచ్చట్లు అవసరమా? ఎవరితో? ఇప్పుడు ఇంకొక పర్సన్ అండి, అయ్యో బాబు అసలు చెప్పడం మర్చిపోయాను, ఇంకొక లేడీ వచ్చిందండి, అసలు వారి అంట అఘోరి అనే ఒక వాడికి ఆ పదం వాడాలంటే అఘోరీలకే బ్యాడ్ నేమ్ వస్తుంది. నిజంగా ఆ నిజమైన అఘోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా వచ్చి దండించండి. న్యూస్ ఛానల్స్కి ఎలాగా న్యూస్లు లేవు, ఇలాంటి న్యూస్లు వేస్తేనే కొంచెము వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు. కానీ పోలీసు కానీ ఏమంటారు సమాజం కానీ కొంచెం తేరుకొని ఏమన్నా చెయ్యండి ప్లీజ్. ఇలాంటివి జరగకుండా చూడండి. ఎందుకంటే మన ఇంట్లలో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగ ఒక అఘోరి చుట్టూ వెళ్ళిపోయారు అనుకోండి, నా ఇష్టం అని చెప్పేసి. ఇప్పుడు అమ్మాయికి 23-24 ఇయర్స్ అంట, నా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. పేరెంట్స్ లబో దిబో మన ఏడుస్తున్నా అది ఎలా ఉందంటే వీళ్ళు డబ్బు కోసం ఏడుస్తున్నారు, డబ్బు ఇస్తే ఊరుకుంటారు లేదంటే లేదు అన్నట్టు ఒక ముద్ర పడిపోయింది. అంటే పేరెంట్స్ని నేను ఎలాగోలా తెచ్చుకోగలను, వాళ్ళని నేను తెచ్చుకుంటాను, నేను పెంచుకుంటాను అని ఆ అమ్మాయి చెప్పడం అయితే జరిగింది. అది కూడా వింటూనే ఉన్నాము. ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏం లేదండి, వాళ్ళని అరెస్ట్ అయినా చేయండి. అంటే చూడలేకపోతున్నాం ఈ నేరాలు, ఈ ఘోరాలు. ఆ అఘోరి అనే పర్సన్కి ఒక ప్యాంటు షర్టో లేకపోతే ఒక చీరనో కట్టించి ఏదో ఒకటి తేల్చేయండి. ఒక ఆడదా మగదా అని తేల్చేసేయండి. లేదు అంటే వదిలేయండి.
ఇంకా వాళ్ళని హైలైట్ చెయ్యొద్దు దయచేసి. ఎవ్వరు కూడా హైలైట్ చెయ్యొద్దు. న్యూస్లలో ఎక్స్క్లూజివ్ న్యూస్ అని వేసి వాళ్ళు హైలైట్ అవుతున్నారా, మనం పిచ్చోళం అవుతున్నామా, నాకైతే అర్థం కావట్లేదు. ఈ వర్షిణి అనే పర్సన్ హైలైట్ అవ్వడానికి వెళ్ళిందా, ఆ అఘోరి అనే మాయగాడినే మాయ చేసి ఇంకొక మాయ లేడీగా వెళ్ళిందా, నాకైతే అర్థం కావట్లేదు. త్వరలోనే అర్థమైపోతుంది అందరికీ. నాకైతే చిన్న డౌట్ కొడుతుంది. ఈ మాయ లేడీనే వెళ్ళి ఇంకోటి ఏంటంటే సగానికి సగం మార్చేసిందంట ఆమెని, ఆ అఘోరి గాడిని. ఏంటి అంటే ఈ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఒక యాంకర్ అడుగుతున్నాడండి, ఇక మీదటైనా అఘోరిని మీరు జాగ్రత్తగా, అంటే ఆడపిల్లని ఇంటికి ఇచ్చేటప్పుడు ఇక నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమ్మా, లేకపోతే నా అల్లుండి మాట వినమ్మా అన్నట్టుగా ఆ న్యూస్ యాంకరు, ఒక ప్రముఖ న్యూస్ యాంకర్ అతను అడుగుతూ ఉంటే అఘోరి గాడు అంటున్నాడు, నేను ఇలానే తప్పుగా అనుకుంటే నా వల్ల కాదు, సారీ. ఆ అఘోరిగాడు ఏమంటున్నాడంటే, ఇప్పటికే చాలా తగ్గిపోయింది నా కోపం, మొత్తం కంట్రోల్ చేసేసింది. అంటే ఆ పక్కన ఆ వర్షిణి అనే పిల్ల నవ్వుతుంది. ఏం లేదండి, కంట్రోల్ అంటే మరేమీ లేదు, ఎవరైనా ఫోటోలకు వచ్చిన భక్తులకి శాంతియుతంగా ఫోటోలు, అసలు ఈ వాళ్ళని అడిగే భక్తుల ముందు తన్నాలండి. ఆడిని ఒక దేవుడో దేవతో అనుకున్న ఒక భక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు పిచ్చోళ్ళు. అసలు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇలాంటి పుట్టగొడుగులు ఇంకా పుట్టుకురావు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యకుండా వాళ్ళ మనల్ని వాళ్ళు వదిలేస్తే వాళ్ళే ఫేడ్ అవుట్ అయిపోతారు. వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతారో ఏమవుతారో మనకు అనవసరం. ఇంకా చాలా నేరాలు ఘోరాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి, రియల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలామంది చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా చంపేస్తున్న వాళ్ళని, చచ్చిపోతున్న వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే చూపిస్తున్నారు అవి కూడా, కాకపోతే ఇలాంటి వాళ్ళని ఎందుకు హైలైట్ చేయడం అనేది నా ఇంటెన్షను. దయచేసి నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇలాంటివి చూసి చిరాకేస్తుంది. మా ఇంట్లో పిల్లలంటే, ఏంటమ్మా మొన్నటి వరకు అఘోరి అమ్మ అన్నారు కదా, ఇప్పుడేంటి ఆమె పెళ్లి చేసుకుందా, అలా ఎలా చేసుకుంటారు అని నా కూతురు నన్ను అడిగినప్పుడు నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే ఆ ఛానల్ని మార్చేయాలా? నేను మార్చేసినంత మాత్రాన తను చూడకుండా ఉంటుందా? ఇలా ఎంతమంది పిల్లలు చూస్తున్నారు, దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఏమి వెళ్తుంది, వాళ్ళు చదువుకునే వయసులో ఇలాంటి న్యూస్లు చూడడం అవసరమా? పనికొచ్చే న్యూస్ని మనం ప్రచారం చేద్దాం. ఇలాంటి పనికి మాలిన న్యూస్ని ప్రచారం చేసి పిల్లల మైండ్ సెట్ని పాడు చేయొద్దు అనేది నేను కోరుకుంటున్నాను. దయచేసి న్యూస్ ఛానల్స్ ఇలాంటి న్యూస్ని హైలైట్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి అంటారేమో, ఇది చెప్పాలంటే ఇలానే చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, చెప్పాలనిపించి చెప్తున్నాను. నా ఇంటెన్షన్ని రైట్ అనుకున్న వాళ్ళు దయచేసి నాకు సపోర్ట్ చేయండి. లేదు అన్నా కూడా ఇది నువ్వు కరెక్ట్ కాదమ్మా, ఇదే వాళ్ళు న్యూస్ ఛానల్స్ చేసేదే కరెక్ట్ అనే వాళ్ళు కూడా చెప్పండి, పర్లేదు. అప్పుడు నేను తెలుసుకుంటాను, అంటే నేను చెప్పింది రైటా రాంగా, ఎంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది దీన్ని అంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఇక మీదట చేయకుండా ఉంటా, అంతే, ఇంకేం లేదండి. థ్యాంక్ యూ సో మచ్.